హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆండ్రాక్ బ్లాగర్. సో మన ఛానల్కి అయితే స్వాగతం. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ట్రెండింగ్ టాపిక్స్ అండ్ వ్లాగ్స్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం గైస్. సో ఇంక మనం టైం అయితే వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మనం పెద్ద మూవీ రివ్యూ అయితే చూసుకుంటున్నాం అనమాట. సో పెద్ద మూవీ ఇంకెవరిదో కాదు, మన రామ్ చరణ్ స్టార్ అనమాట. సో గ్లోబల్ స్టార్. సో ఆయన నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చిరుత నుంచి ఇప్పుడు పెద్ద వరకు అయితే ఆయన జర్నీ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఆయన ఇండస్ట్రీ హిట్లు అయితే మగధీర, త్రిబుల్ రంగస్థలం ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలు అయితే ఇంక చూసుకోకలేదు. అప్పుడు ఎలాగైతే నటించారో వన్ మ్యాన్ షోగా, ఈ సినిమాలో అయితే కూడా వన్ మ్యాన్ షోగా అయితే నటించారన్నమాట. క్రికెటర్, మన కుస్తీ పోటీ అండ్ రన్నింగ్లో అయితే. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. మొదటిగా చూసుకుంటే సినిమా అయితే మీకు ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్లో అయితే వస్తుందన్నమాట. మీరు ట్రైలర్లో చూస్తుంటారు ఆల్రెడీ. చెరుకు ఫ్యాక్టరీలో వాళ్ళు పని చేయడం, అక్కడ చిల్లరగా తను పని చేసుకుంటూ తన వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట. సో తను ఏంటంటే ఆటలో చాలా నైపుణ్యం అయితే చూపిస్తాడు. మెయిన్గా క్రికెట్ అయితే చాలా బాగా ఆడతారన్నమాట. కొట్టే షాట్లు అయితే మైండ్ పోతుంది మీకు థియేటర్లో కానీ చూస్తే. అసలు ఒక్కొక్క పాట అయితే డైమండ్ అని చెప్పుకోవచ్చు. రైరే రారా సాంగ్ అయితే నేను అస్సలు మర్చిపోను. ఎంట్రన్స్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి అదంతా మెల్లగా వస్తుంది అనమాట. జగపతి బాబు గారు వీళ్ళందరూ మన క్యారెక్టర్లు, సినిమాలో ఉన్న క్యారెక్టర్లు, హీరోస్ అందరూ బాగానే ఉన్నారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా అయితే అయింది గైస్. సో దీని తర్వాత నుంచి మనకి రెస్లర్గా, ఆ తర్వాత లాస్ట్లోని రన్నర్గా ఎందుకు మారారు, ఈ స్టోరీ అయితే మనకు చెప్పారనమాట. ఫస్ట్ హాఫ్ మీకు అంతా కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే మీరు చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు కొన్ని సీన్లు అయితే మాత్రం చాలా కన్నీరు అయితే ఏడ్చుస్తారు ఫ్రెండ్స్. చాలా ఎమోషనల్ అయితే అవుతారనమాట. అంతే గైస్. సో ఈ విధంగా అయితే సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరైతే వెళ్ళి చూడండి థియేటర్స్కి. సో నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి టాపిక్స్తో మీ ముందు కలుస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.